రేవంత్ పాలనలో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. ఎక్కడ భూమి కనిపిస్తే చాలు కబ్జా చేసేస్తున్నారు. వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనుచరుల ఆగడాలు శృతిమించాయి. జనగామ జిల్లా చిల్పూర్ మండలం వెంకటాద్రిపేటలో కడియం శ్రీహరి అనుచరులు రెచ్చిపోయారు. భూమి విక్రయ విషయంలో కడియం శ్రీహరి ప్రధాన అనుచరుడు చెల్లా రాజమహేందర్ రెడ్డి జోక్యం చేసుకున్నాడు. ఆ భూమి విషయంలో సమ్మయ్య అనే వ్యక్తిని ఇబ్బందులకు గురిచేశాడు. చింతా సమ్మయ్య అనే వ్యక్తి గోరంటల మల్లేశం వద్ద గత ఏడాది సెప్టెంబర్ 2న 2 ఎకరాల 12 గుంటల భూమి కొనుగోలు చేశాడు. ఎకరం 21.50 లక్షల రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు అంగీకారం చేసుకున్నాడు. 20 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. మిగతా అమౌంట్ 90 రోజుల్లో ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకునేలా ఒప్పందం చేసుకున్నారు. ఆ భూమి సమ్మయ్య కొనుగోలు చేశాడని కడియం శ్రీహరి ప్రధాన అనుచరుడు చెల్లా రాజమహేందర్ రెడ్డి తెలుసుకున్నాడు. సమ్మయ్యను ఇబ్బందులకు గురిచేయటం ప్రారంభించాడు. ఇక ఇదే అంశంపై ఎవరైతే బాధితులు ఉన్నారో అతను మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సమ్మయ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు మీరు భూమి అంటే ఎవరి దగ్గర కొనుగోలు చేశారు, ఏంటి మీకున్న ప్రాబ్లం ఏంటి ఒకసారి వివరంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్తామండి మేడం. చెప్తాం మేడం. చెప్పండి సమ్మయ్య గారు. మేము గోరంటల మల్లేశం సన్న భవనే దగ్గర భూమి ఉన్నాం మేడం. 2 ఎకరాల 12 గుంటలు. ఓకే. సల్ల మహేందర్ రెడ్డి రాజమహేందర్ రెడ్డి మాకు ఒక 20 గుంటలు ఇవ్వండి, బావితో కరెంట్ మేడం. సమ్మయ్య గారు, అసలు ఈ చల్లా రాజమహేందర్ రెడ్డి ఎవరు, అతనికి మీ భూమి కొనుగోలుకి సంబంధం ఏంటి అసలు? ఏం లేదు మేడం, ఆయనకు అటు పక్కన ఇంకా చాలా దూరంగా భూమి ఉంది, దానికి నాకు నీళ్ళకి బావి కావాలని దౌర్జన్యంగా కావాలంటాడు మేడం. అంటే అట్లా అడిగేస్తే భూమి ఇచ్చేయాలా మేడం? ఇప్పుడు అతను అడుగుతున్నారు అని చెప్తున్నారు కదా, అలా అడిగేస్తే భూమి ఇవ్వాలా? ఇవ్వాలట, లేకపోతే దౌర్జన్యంగా నమ్మ తిప్పలు పెడతాను మేడం. ఇప్పుడు మీరు భూమి కొనుక్కుంది ఎవరి దగ్గర? మల్లేశం దగ్గర కదా. నేను తీసుకునేది గోరంటల మల్లేశం దగ్గర మేడం. గోరంటల మల్లేశం దగ్గర మేము తీసుకున్నాము. తీసుకున్నది తెలుసుకొని మా దగ్గరకు వచ్చి ఒక 20 గుంటలు బావి కరెంటు మోటార్ శాంక్షన్ తో ఇచ్చేయండి, మీకు 20 గుంటలు డబ్బులు ఇస్తా అంటే, మేము తలకాయ పోయినట్టు మొండేమో పని చేస్తుంది, వాటర్ లేదు, మేము బావి లేదు, మిగతా భూమి పనిచేయదు, మేము ఆ టీఎం అని నేను అన్నాను మేడం. అంటే ఆలోచించుకొని 2 సార్లు అన్నాడు మేడం. పని ఒక వారం రోజులు గడిపించాడు, నేను ఇవ్వను అతన్ని నేను అన్నా. దౌర్జన్యంగా రోడ్డు మీద లొల్లి పెట్టిడు. ఏ రకంగానైనా నేను ఏం చేయను అని చేస్తాను, బాగా ఇబ్బంది పెట్టిండు మేడం. మీరు మల్లేశం దగ్గర ఈ భూమి ఎప్పుడు కొనుగోలు చేశారు సమ్మయ్య గారు? మేము 9వ నెల 2వ తారీఖు నాడు మేము 20 లక్షల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ కొట్టుకున్నాం మేడం. అతనికి 90 రోజుల గడువున్నది మేడం పైసలు కట్టేసి. అసలు ఈ చల్లా రాజమహేందర్ రెడ్డి ఎవరు, అతనికి ఏమైనా రాజకీయ పలుకుబడి ఉందా? అసలు ఆ వ్యక్తి ఎవరు అసలు? మాజీ సర్పంచ్ మేడం. ఊళ్ళో మాజీ సర్పంచ్, రాజకీయంగా అన్ని తీరుకుంటాడు మేడం. పలుకుబడి అన్ని తీరుకుంటాడు. మీరు దీని మీద ఎవరికైనా అధికారులకి కంప్లైంట్ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అట్లా ఏమైనా ఇచ్చారా? పోయినాం మేడం. చిత్తూరు గుట్ట పోలీస్ స్టేషన్ పోయినాం. పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసాం. మేము ఉన్న బావికి వచ్చి దాని మీద క్లెయిమ్ చేస్తాను కూడా అడ్డం మేడం. నేను ఇయ్యనగానే నాకు అమ్మిన చెల్లెకు 1 ఎకరం భూమి ఉంది మేడం. అది 288 ఎప్పు 1 ఎకరం భూమి ఉంది. ఆమె నాకు ఫోన్ చేసింది, కెనడాలో ఉంటుంది ఆమె. అన్నకుండా అయితే వాళ్ళ అబ్బాయి దగ్గర కెనడా పోయింది. అక్కడ నుంచి నాకు ఫోన్ చేసింది, మా అన్నయ్య భూమి అమ్మిండట, నాకు వాటర్ లేకుండా ఉన్నది, నువ్వు ఆ భూమిని నాయకుగా తీసుకోవాలి, మళ్ళీ వాటర్ లేకుండా వేరే వాళ్ళ కంపెనీ ఉంటే ధర తక్కువ అయిపోతుంది, 21,50,000 నాలుగులో తీసుకోవాలంటే నేను మొయ్యలేను అంటారు. నేను 50 కిలోలే పోతా, కానీ నువ్వు మళ్ళీ ఇచ్చేకుంటే 75 కిలోలు అయితే నేను మొయ్యలేనంటే, మా అన్నయ్య నేను డబ్బులు ఇద్దరం మీరు షేర్ చేసుకుంటాం, అది సంవత్సరానికి 6 నెలలకు అవుతానని మా కాయం రాసి ఈ భూమి నువ్వే తీసుకో అని ఫోన్లో మాట్లాడింది మేడం. 20 తారీఖు మాట్లాడింది, ఆ రికార్డు ఉన్నాయి మేడం. సమ్మయ్య గారు, ఇప్పుడు మీకు ల్యాండ్ అమ్మింది మల్లేశం గారు కదా, మీరు మల్లేశం గారిని వెళ్ళి కలిసి ఇట్లా చల్లా రాజమహేందర్ రెడ్డి వచ్చి ఇట్లా ఇన్వాల్వ్ అవుతున్నాడు, ల్యాండ్ ఇవ్వమని అంటున్నాడు అని చెప్పి ఆ విషయం ఆయనకు చెప్పారా? చెప్పినా మేడం. మరి ఆయన ఏమంటున్నారు మల్లేశం గారు? ఆయన ఎవడు, మా భూమి మా సొంత మాకు
మా ఉండబడిన భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తో సహా మా పాస్బుక్ తో సహా వచ్చి మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఆయన ఎవరు మా భూమికి దానికి ఆయన మాకు సంబంధం లేదు. ఆయన మా పాలోడు కాదు. ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎవరికి వచ్చిండు తక్కువ రేటుకి అడిగిండు, మీరు ఇవ్వలేదు. ఇప్పుడు చల్లా రాజమహేందర్ రెడ్డి దగ్గర ఏమి ఆధారాలు ఉన్నాయి? ఆయన దగ్గర ఏమన్నా ఉన్నాయా? ఆ ల్యాండ్కి సంబంధించి ఏమన్నా పేపర్స్ ఉన్నాయా? ఆయన ఏ హక్కుతోటి వచ్చి అడుగుతున్నాడు? మేడం వాళ్ళ చెల్లె దగ్గర 288 ఎఫ్ ఎకరం తీసుకున్నాడు మేడం. నేను ఇయ్యనగానే వాళ్ళ చెల్లెకు ఒక ఎకరం ఉంటుంది. వీళ్ళు తీసుకుగాను ఏదో రకంగా ఇద్దరు అన్నదమ్ములు మేడం నాకు అభినోళ్ళు. వాళ్ళ ఒక ఎకరం వాళ్ళ చెల్లెకు రిజిస్ట్రేషన్ అయింది. వాళ్ళ చెల్లెకి ఎనడానికి నాకు ఫోన్ చేసి నేను డిసెంబర్ 3వ తారీఖు 4వ తారీఖు వస్తా, నేను వచ్చినాక మాట్లాడుతున్నాం నాన్న, అప్పుడు నువ్వే తీసుకోవాలా 20,50,000 కంటే సరే మీరైతే రాని మాట్లాడుతున్నాం అన్నారుగా. ఆయన నవంబర్ 26వ తారీఖు నాడే ఈ మాట్లాడింది చెప్పుకొని నవంబర్ 26వ తారీఖు నాడే రప్పించుకొని కెనడా నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ పోయి ఎక్కించుకొని తిరుపూర్ మండలకు వచ్చి ఆఫీస్లో డైరెక్ట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఓకే సమ్మయ్య గారు, థ్యాంక్ యూ అండి. మీ బాధను టీ న్యూస్ వేదికగా తెలియజేసినందుకు. మళ్ళీ మాకు అవసరమైతే మిమ్మల్ని మేము కాంటాక్ట్ అవుతాము. రాజమహేందర్ రెడ్డి వద్ద సమ్మయ్య 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. సమ్మయ్య కొనుగోలు చేసిన భూమి దక్కాలంటే 20 గుంటల భూమి ఇవ్వాలని రాజమహేందర్ రెడ్డి షరతు విధించాడు. దాంతోపాటు కరెంటు మోటార్ బావి ఇవ్వాలని కండిషన్ పెట్టాడు. రాజమహేందర్ రెడ్డి పెట్టే షరతులకు అంగీకరించలేదని సమ్మయ్య స్పష్టం చేశాడు. భూమి విక్రయించిన మల్లేశం తమ్ముడు లక్ష్మణ్ను సమ్మయ్యపై రాజమహేందర్ రెడ్డి ఉసిగల్పాడు. బావి విషయంలో కేసు కూడా వేయించాడు. అలా సమ్మయ్యను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు.